గరిమ నాభి ఉండేది. గరిమ నాభి మీన్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాము. సో అది క్రమ వస్తువులకు ఉంటుందా, నెక్స్ట్ క్రమరహిత వస్తువులకు ఉంటుందా, ఏ అండ్ బి అంటే రెండిటికి ఉంటుందా, క్రమ వస్తువులు క్రమరహిత వస్తువులు, డి ఏది కాదు. సో ఆన్సర్ ఇస్ సి అనమాట. గరిమ నాభి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది క్రమ వస్తువులకి క్రమరహిత వస్తువులకి రెండిటికి కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్రమ వస్తువులకు గరిమ నాభి స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ క్రమరహిత వస్తువులకు గరిమ నాభి అస్థిరంగా ఉంటుంది. సో ఇది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 1 సరి అయిందా, 2 సరి అయిందా, 1 and 2 సరి అయినవా, ఏది సరి అయింది కాదా. ఆన్సర్ వచ్చేసి 1 and 2 రెండు సరి అయినవి అనమాట. సి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. క్రమ వస్తువులకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్థిరంగా ఉంటుంది, క్రమరహిత వస్తువులకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అస్థిరంగా ఉంటుంది అనమాట. మారుతూ ఉంటుంది. అస్థిరంగా అంటే క్రమరహిత వస్తువులకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతూ ఉంటుంది. అసలు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటంటే ఒక వస్తువు ఆర్ వ్యవస్థలో బలాలన్నీ ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అయితే దాన్ని గరిమ నాభి అంటారు ఆర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు అనమాట.